20, the last portion. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20లో చివరి భాగము. The Son of God who loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. Paul is writing his own experience and he is worshipping the Lord. ఇక్కడ పౌలు తన యొక్క సొంత అనుభవాన్ని ఇక్కడ రాస్తూ దేవుని ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. And the words of verse 20 are the very essence or the substance of Christianity. ఈ యొక్క 20వ వచనం అనేది క్రైస్తవ లోకానికి ఎంతో ఒక అవసరమైనటువంటి సారాంశంతో కూడినటువంటి వాక్యం. And if you want to worship the Lord, ఒకవేళ ప్రభుని ఆరాధించుకోరితే yes, a right knowledge about Lord Jesus Christ is needed. ప్రభు యేసు క్రీస్తు వారి గురించినటువంటి జ్ఞానం ఎంతో అవసరం. A right knowledge about Lord Jesus Christ is needed for our justification, for our sanctification, and also for our future glorification. మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి మహిమ కొరకై, మన యొక్క పవిత్రత కొరకై జ్ఞానము ఎంతో అవసరమై ఉంది. We must understand the Lord correctly. ప్రభుని మనము సరైన విధానంలో అర్థం చేసుకునే వారం ఉండాలి. Many people, they will come to the church, అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, but they are not having the right understanding about Christ. కానీ క్రీస్తుని గురించినటువంటి సరైన అవగాహన వారికి లేదు. Yeah, one day Lord Jesus Christ called the disciples. ఒకనొక దినాన ప్రభువారు శిష్యులను పిలిచారు. He sat at Mount Hermon. హెర్మోను కొండ మీద కూర్చొని ఉన్నారు. That is almost on the northern side of Israel. ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన ఈ కొండ ఉంది. And there he sat and called the disciples. అక్కడ ఆయన కూర్చొని శిష్యులను పిలిచాడు. You have gone in the midst of all the people. మీరందరూ ఈ ప్రజల మధ్యలందరికి వెళ్ళారు. Some of you have gone to different villages of Galilee. కొంతమంది గలిలేలో ఉన్నటువంటి కొన్ని యొక్క మీరు ప్రాంతాలకు వెళ్ళారు. And what the people are telling about me? నా గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? And now wonderful answers they have given. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. What are the answers? వారు ఏమని సమాధానం చెప్పారు? Some disciples, they said, కొంతమంది శిష్యులు అన్నారు, we went to that and so and so village. మేము పలానా గ్రామానికి వెళ్ళాం. And do you know what they are telling? అక్కడ వాళ్ళు ఏమన్నారు తెలుసా? You are John the Baptist. నువ్వు బాప్తిస్మిచ్చే యోహానువు. And we have gone to some other place. మేము మరొక ప్రాంతానికి వెళ్ళాము. They are telling that you are Elijah. వాళ్ళు అంటున్నారు నువ్వు ఏలియా అంటున్నారు. And in another place, ఇంకొక ప్రాంతానికి they are calling you as Jeremiah. వాళ్ళు అక్కడ యెర్మియా అని అంటా ఉన్నారు. And in some other place, ఇంకో ప్రాంతానికి they వెళ్ళారు. are calling you as one of the prophets. ప్రవక్తలలో ఒకడు అని అంటా ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? They are having a little understanding about Lord Jesus Christ, but not the correct understanding. వారు ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించిన అల్పమైన అవగాహన మాత్రమే కలిగి ఉన్నారు కానీ సరైనటువంటి అవగాహన వారికి లేదు. Lord Jesus Christ is not John the Baptist, not Elias, not Jeremiah, nor any other prophet. ప్రభువైన యేసు క్రీస్తు వారు బాప్తిస్మిచ్చే యోహాను కాదు, ఏలియా కాదు, ప్రవక్తలు మరి ఎవరు కాదు. Today many people who are coming to the house of God, ఎవరైతే దేవుని సన్నిధికి దినాన్ని వస్తూ ఉన్నారో they are also having different opinions. వారు కూడా భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. Some people, they will tell that, oh, he has healed my disease. కొంతమంది అంటా ఉన్నారు ఆయన నన్ను స్వస్థపరిచాడు, He is a good healer ఆయన స్వస్థపరిచేవాడు, and good teacher, బోధకుడు, and he is the one who driven out the demons. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. All these things may be true, ఇవన్నీ నిజమే, but కానీ that is not the right kind of understanding. అది సరైనటువంటి అవగాహన కాదు, గ్రహింపు కాదు. So Lord Jesus Christ was very discouraged on that day. అది నాన్న ప్రభువారు ఎంతగా నిరుత్సాహపడ్డారు. They could not understand who I am. వారు నేను ఏమై ఉన్నానో వారు సరైనటువంటి గ్రహింపు లేకుండా ఉన్నారు. Then ultimately he asked the disciples. అప్పుడు చివరికి ఆయన శిష్యులను అడిగాడు, సరే పోతే పోనీ వాళ్ళు ఏదో అనుకున్నారు, but what about you? మీ సంగతి ఏం చెప్పండి, What are you thinking about me? నన్ను గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. Then Peter said, అప్పుడు పేతురు అన్నాడు, you are the Son of God. నీవు దేవుని కుమారుడవు. Today many people are coming to the church. They are having different understandings, different opinions about Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి భిన్న అభిప్రాయాలతో
భిన్న అవగాహనతో గ్రహింపుతో అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. But what Paul is writing, కానీ ఇక్కడ పౌలు ఏమని రాస్తా he is ఉన్నాడు? the Son of God. ఆయన దేవుని కుమారుడు, He loved me. ఆయన నన్ను ప్రేమించాడు, He gave himself for me. తన్ను తాను నా కొరకు అప్పగించుకున్నాడు. Oh, this is the right understanding. ఇదే సరైనటువంటి గ్రహింపు. Great man of God, Apostle Paul was having the right kind of understanding. గొప్ప దైవజనుడు పౌలపోస్తలుడు ఈయన ఈ గొప్ప గ్రహింపు కలిగి ఉంటూ వచ్చాడు. He loved me. ఆయనను ప్రేమించాడు. At what time? ఎప్పుడు ప్రేమించాడు? What David writes? అప్పుడు దావీదు రాశాడు. If you read it, Psalm 139, కీర్తనలు 139 అధ్యాయం and we all know verses 16 and 17. 16-17 వచనాలు మనకు తెలుసు. And what David is writing? అక్కడ దావీదు ఏమని రాస్తున్నాడు? Oh Lord, when I was a small substance in my mother's womb, thine eyes hath seen me. దేవా, నేను నా యొక్క తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను ఎరిగితివి. Nobody has seen us. నన్ను ఎవరు చూడలేదు. But even you and me also. నువ్వు నేను కూడా When we were like a small dot in our mother's womb. తల్లి యొక్క గర్భములో మనము చిన్న పిండముగా ఉన్నప్పుడు, When you are like a small dot. మనం చిన్న అండముగా ఉన్నప్పుడు, At that time. ఆ సమయంలో Who has seen us? ఎవరు చూశారు మనల్ని? Not your mother. నీ తల్లి చూసిందా? And not your father. నీ తండ్రి చూశాడా? Nobody has seen us. ఎవరు మనల్ని ఎవరు చూడలేదు. But what David is writing? కానీ దావీదేమంటా ఉన్నాడు? Your eyes have seen me. ప్రభువా, నువ్వే నన్ను చూచావు. And you have given the every limb to me. నాకు నాలో ఉన్న ప్రతి అవయవమును అమర్చావు. Today we are like this means. ఈ దినం మనం ఇలా ఉన్నామంటే, It is not because we are going to gym and trim and not all these things. మనం ఇలా ఉన్నామంటే మనం ఏదో జిమ్ కి వెళ్ళి ఇలా చేసి వచ్చామని కాదు. Some people are there. ఇక్కడ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాడు జిమ్ కి వెళ్తాడు. ఒకడు జిమ్ కి వెళ్తాడు, ఒకతను ఇంటికి వచ్చేసి చొక్కా తీసేసి అద్దం ముందు నిలబడి చొక్కా కూడా ఉండదు, అద్దం ముందు చొక్కా లేకుండా ఇలా అంటా ఉంటాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ గివెన్ బై జిమ్. జిమ్ వలన వచ్చినవి కాదు ఇవన్నీ. వెన్ యు ఆర్ లైక్ ఎ స్మాల్ డాట్ ఇన్ యువర్ మదర్స్ వూమ్. తల్లి గర్భములో మనము అన్నముగా పిండముగా రూపింపబడక మునిపే God has given this shape to us. మనకు దేవుడు ఈ ఆకారమును మనకు అనుగ్రహించాడు. So David is telling, I was a small substance in my mother's womb. నా తల్లి గర్భములో చిన్న అండముగా నిన్నప్పుడే Your eyes have seen me. నీ కన్నులు నన్ను చూచెను. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. But when David said like that, దావీదు ఇలా చెప్పినప్పుడు Jeremiah became very angry. అప్పుడు యెరెమియా చాలా కోపం వచ్చింది. Or Naina, David, what are you talking? దావీదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? You are having wonderful titles. నీకు చాలా బిరుదులు ఉన్నాయి. You are the man after God's own heart. నువ్వు దేవుని యొక్క హృదయానుసారుడివి. You are the light of Israel. నువ్వు ఇశ్రాయేలుకు వెలుగు. You are the sweet psalmist of Israel. నువ్వు ఇశ్రాయేలులో నువ్వు కీర్తనకారుడివి. The light of Israel. ఇశ్రాయేలు గొప్ప వెలుగు నువ్వు. And you are the man of war. నువ్వు గొప్ప యుద్ధ వీరుడివి. So many titles are there. చాలా బిరుదులు ఉన్నాయి. ఇంతకే నీకు తెలిసింది ఇంతేనా? నీకు తెలిసింది ఇంతేనా? Then Jeremiah said, అప్పుడు జెరెమియా అన్నాడు, అరే what this man is telling is not it is a full revelation. ఇక మనుషుడు చెప్పేది ఇది సంపూర్ణమైనటువంటి బయలుపరుపు కాదు ఇది. So what Jeremiah said? అప్పుడు జెరెమియా ఏమంటా ఉన్నాడు? Before I was formed in my mother's womb. నా యొక్క తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే. What David is telling? దావీదు ఏమంటా ఉన్నాడు? I was a small substance in my mother's womb. నేను నా తల్లి గర్భములో చిన్న పిండముగా ఉన్నప్పుడు. But what Jeremiah is telling? కానీ యెరెమియా ఏమంటా ఉన్నాడు? Before I was formed in my mother's womb. నేను నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే. Not only you have seen me, but you have chosen me. నన్ను చూచుట మాత్రమే కాదు, నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. All my future is known to you. నా భవిష్యత్ అంతా నువ్వు ఎరిగిన వాడు. Jeremiah is telling, before I was formed in my mother's womb. యెరెమియా అంటా ఉన్నాడు, నేను నా తల్లి గర్భములో రూపింపబడక మునుపే. When Jeremiah said like that, యెరెమియా ఇలాగన్నాడు. పౌలుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు పౌలుకి ఇంకా కోపం వచ్చింది. What Paul was telling? అప్పుడు పౌలు ఏమన్నాడు? అరే David is telling in the womb and you are telling before the womb. Why you are roaming around the womb? అరే దావీదేమో తల్లి గర్భంలో అన్నాడు, యెరెమియా ఏమో నువ్వేమో తల్లి గర్భం రూపింపబడకేమన్నా, ఎందుకు ఈ మధ్యలో దిగుతా ఉన్నారు మీరు?
You pose to us so much. చాలా పోజు కొడతారు. పోజు కొడతా ఉన్నారు. We are Old Testament prophets. మీరందరూ పాత నిబంధన The ప్రవక్తలు. word of the Lord appeared unto us. దేవుడికి డైరెక్ట్ గా మీరు దేవుడికి ప్రత్యక్షంగా మీరు చూసిన వారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటారు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది నాకు అని అంటారు. ఇంతేనా? Then what Paul is writing? అయితే ఇప్పుడు పౌలు ఏమని రాస్తా ఉన్నాడు? Before the foundation of the world you have loved me. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. Not when you were as a small substance. దావీదు నీవు తల్లి గర్భంలో చిన్న పిండముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు. Jeremiah, not before you were formed in your mother's womb. యిర్మీయా నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపు ముందే కాదు. But do you know when God loved you? నీకు తెలుసా దేవుడు నన్ను ఎప్పుడు ప్రేమించాడు? Before the foundation of the world. భూమికి జగత్తు పునాదులు వేయబడక ముందే. Before Genesis 1:1, I was there in the mind of God. ఆది కాండం 1:1 ఉండక ముందే నేను దేవుని ప్రభు యొక్క మనసులో ఉన్నాను. This is the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ. Before anything what we are seeing is created. ఈ లోకంలో మనం చూస్తున్నటువంటిది సమస్త సృష్టించక ముందే. Even before Genesis 1:1. ఈ ఆది కాండము 1:1 ముందే. Where are you? ఎక్కడున్నావు మీరు? Where am I? నేను ఎక్కడున్నాను? We were in the mind of Jesus. మనమంతా ప్రభు యొక్క మనసులో ఉన్నాం. He was planning for our life. ఆయన మన యొక్క జీవితాల కొరకే ఆయన ప్రణాళిక చేశాడు. When to send this man to this world? ఈ యొక్క వ్యక్తిని లోకానికి ఎప్పుడు పంపించాలి? In which family I have to give birth to this woman? ఏ కుటుంబంలోకి ఈ స్త్రీని నేను పంపించాలి? Everything, every step of our life He was designing so beautifully even before the foundation of the world. భూమి జగత్తు పునాదులు వేయబడక మునిపే ప్రతి అడుగడుగు నీ జీవితాన్ని నా జీవితాన్ని చాలా అద్భుతమైన రీతిలో ఆయన మరించినట్లుగా ఉన్నాడు. That's why you and I are VIPs, very important persons in the sight of God. అందునిమిత్తమే నువ్వు నేను ప్రభువారి దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. People around us, they may call you useless fellow. మన చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు పనికిరానోడు అనొచ్చు. But God never says like that. కానీ దేవుడు ఎప్పుడు అలా అన్నాడు? My son, my daughter. నా కుమారుడా నా కుమార్తె. I am planning for you even before the foundation of the world. జగత్తు పునాదులు వేయబడక మునిపే నీ కొరకు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. Nobody in the world can give you that value what Lord Jesus Christ is giving to you. ప్రభువైన యేసు క్రీస్తు వారి నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి విలువ ఈ లోకంలో ఎవరు నీకు ఇవ్వలేరు. Your mother, father, wife or children, nobody will give. భార్య భర్త పిల్లలు ఎవరు ఇవ్వలేదు. At some point of time or other they will scold us, maybe silently. ఏదో ఒక సమయాన వాళ్ళు తిడతారు, కొన్నిసార్లు మౌనంగానే తిడతారు. Sometimes openly they will tell you are a useless fellow. బహిరంగంగానే పనికిమాలినోడు అని తిట్టేస్తారు. Glass lo pospet. So God is not like that. కానీ మన ప్రభు అట్టివాడు కాదు. Yes, he is giving us the utmost importance. ఈయన ఎంతో ప్రాముఖ్యతను మనకి ఇస్తూ ఉన్నాడు. That is what Paul is writing. ఇదే పౌలు రాస్తా ఉన్నాడు. He is not an ordinary human being. ఈయన ఒక సామాన్యమైనటువంటి మనిషి కాదు. Son of God. దేవుని కుమారుడు. Loved me. నన్ను ప్రేమించాడు. When ఎప్పుడు? Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందు. This is the first step of God's love. దేవుని యొక్క ప్రేమలో మొట్టమొదటి మెట్టిది. It is the first step. మొట్టమొదటి మెట్టు. That is the unique love of Christ. ప్రభు యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. Yeah, you are very important. I am very important. నువ్వెంతో ప్రాముఖ్యమైన వాడు, నేనెంతో ప్రాముఖ్యమైన వాడు. Never get discouraged in your life. నీ జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ చెందొద్దు. అరే నా బ్రతికిటగా అయిపోయింది. అరే నా బ్రతికి ఇలాగైపోయింది. Nobody is bothered about me. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. No, there is a God who is loving you right from before the foundation of the world. నేను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నీ కొరకు ఉన్నాడు. He is loving you. నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. Son of God loved me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించెను. Not only that. అంత మాత్రమే కాదు. When we go to the next step, మరొక అడుగు వేస్తే at the time of creation, సృష్టి సమయమున we all know the Lord has created everything in the universe by the power of His word. ఆయన యొక్క మాట శక్తి చేత ఈ విశ్వమంతటిని ఆయన సృష్టించాడు. Let there be light. వెలుగు కలుగును గాక అన్నాడు. Let there be waters. నీళ్లు వచ్చును గాక అన్నాడు. Let there be trees. చెట్లు వచ్చును గాక అన్నాడు. Let there be animals. జంతువులు కలుగును గాక అన్నాడు. Let there be fishes and fowls of the air. ఆకాశ పక్షులు అలాగే సముద్ర చేపలు కలుగును గాక అన్నాడు. By the power of His word everything came into existence. ఆయన నోటి శక్తి చేత
ఈ లోకములో సమస్తమును సృష్టించబడ్డాయి. But కానీ when it came to you and me, నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చేసరికి God can say, ప్రభు చెప్పగలడు, oh, let there be Joseph, let there be Victor. జోసెఫ్ విక్టర్ అన్న నలుగురు గాక. But he has not said like that. కానీ ఈ విధంగా చెప్పలేదు ఆయన. Do you know what he has done? ఆయన ఏం చేశాడు When తెలుసా? he has come to you and me, నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చేసరికి he has taken personal interest. ఆయన వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నాడు. Yeah, for the stars he has not taken personal interest. ఆకాశ నక్షత్రాల కోసం ఆయన వ్యక్తిగత శ్రద్ధ తీసుకోలేదు. And for any other thing he has not taken personal interest. ఏ విషయానికి ఏ సృష్టి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోలేదు. Let it be, and it has come into existence. ఆ విధంగా రావాలన్నాడు, వచ్చేసినాయి. But when it came to you and me, కానీ నీ దగ్గరికి నా దగ్గరకు we are వచ్చి special people. మనము ప్రత్యేకమైన You వారు, are a special person. మనం ప్రత్యేకమైనటువంటి మనుషులు. That's why God has taken personal interest in creating you. అందు నిమిత్తమై దేవుడు నిన్ను నన్ను సృష్టించడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ Yeah, he sat ఆయన కూర్చున్నాడు. and he has given a form to you and me. నీకు నాకు ఒక రూపాన్ని ఆయన ఇచ్చాడు. Every one of us. మనలో ప్రతి ఒక్కరిని. Oh, that is the second step in God's love. అది దేవుని యొక్క ప్రేమలో రెండవ మెట్టు. Yeah, he has not just said a word, but he has taken personal interest, and every small item of you, he has designed and created you. ఆయన కేవలం నోటితో మనల్ని సృష్టించలేదు గాని మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఆయన ఎంతో అద్భుతమైన రీతిలో ఆయన సృష్టించి నిరూపించి నిర్మించిన వాడుగా ఉన్నాడు. So before the foundation of the world, he loved us. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. At the time of your creation, he loved you more than anything in this world. సృష్టి సమయాన ఆయన ఈ లోకంలో ఈ విశ్వంలో అన్నిటికంటే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. And when we go to the third step of his love, ఆయన యొక్క ప్రేమలో మూడో మెట్టు గనుక మనం చూస్తే, at the time of creating you, నిన్ను సృష్టించే సమయాన there was a big question. ఒక పెద్ద ప్రశ్న అక్కడ ఉంది. Already animals are there. జంతువులు ఉన్నాయి, Already trees are there. చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, Birds are there. పక్షులు ఉన్నాయి, Stars are there. అప్పటికి నక్షత్రాలు ఉన్నాయి. So all things are created. అన్ని సృష్టించబడ్డాయి. Now at the time of your creation, అయితే నిన్ను సృష్టించే సమయాన there is a big question. అక్కడ ఒక పెద్ద ప్రశ్న. What is that? ఏం ప్రశ్న అది? Which image I have to give to this man? ఏ ఆకారాన్ని ఈ మనిషికి నేను ఇవ్వాలి? Shall I create him like an elephant? నేను ఇప్పుడు ఇతను ఒక ఏనుగులాగా తయారు చేయదునా? Or shall him create him like a lion? నేను ఒక సింహం లాగా తయారు Or చేయదునా? like a big tree? నేను ఒక పెద్ద వృక్షం లాగా తయారు Or like చేయదునా? a eagle? Shall I create నేను him? ఒక గ్రద్దలాగా తయారు చేయదునా? How to create him? ఎలాగా తయారు చేయాలి? What image I have to give? ఎట్లాంటి ఆకారం నేను ఇవ్వాలి ఇతనికి? See the love of God. చూడండి దేవుని ప్రేమ. What he said. ఆయన ఏమన్నాడు? I don't give him any image. నేను ఏ ఆకారాన్ని నేను ఈ వ్యక్తికి ఈ మనిషికి ఇవ్వను. I will give my own image. నా యొక్క సొంత ఆకారమును నేను ఇస్తాను. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. Nothing in this world is having the image of God. ఈ లోకములో దేవుని యొక్క ఆకారం ఏ సృష్టానికి లేదు. You see, image of God means we can talk so many things. దేవుని యొక్క ఆకారం గురించి మనం చాలా సంగతులు మాట్లాడుకోవచ్చు. But only one thing I want to tell you. కానీ ఒకే ఒక విషయాన్ని నీకు చెప్పాలి. God is a triune God. He created you and me also as triune beings. దేవుడు త్రియేక దేవుడు, నిన్ను నన్ను సృష్టించాడు కనుక ఆయన త్రియేకమైన దేవుడు. So he created us also as triune beings. మనల్ని కూడా త్రియేకమైన వ్యక్తులుగా మనం సృష్టించాడు. God is God the Father, God the Son, and God the Holy Spirit. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. And he created you and me also as triune beings. అలాగనే ఆయన కూడా నిన్ను నన్ను త్రియేకులుగా చేస్తూ వచ్చాడు. That is, the spirit is there, the soul is there, the body is there. మనలో ఆయన దేహమున్నది, ఆత్మన్నది, ప్రాణమున్నది. So triune beings. త్రియేకము కలిగి ఉన్నాం. Nothing in this world is having these three things. ఈ లోకములో ఈ మూడు సంగతులు ఉన్న సృష్టి ఈ లోకములో లేదు. If you see animals, మనము జంతువులు they చూసినట్లయితే are having body, they are having life, there is no spirit. ఆ జంతువులకు దేహం ఉంది గాని, ప్రాణం ఉంది గాని ఆత్మ లేదు. They are not triune beings. అవి త్రియేకమైనటువంటి జీవులు కావు. If you see the trees, మనం వృక్షాలు చూస్తే life is there and a body, a shape is there. వాటికి దేహం ఉన్నది, జీవం ఉన్నది. Same is birds. ఆకాశ పక్షులు చూద్దాం, Same thing. అదే మాదిరిగా Fishes.
అలాగే సముద్రపు చేపలు, anything you see, మనం ఈ ప్రపంచంలో ఏ సృష్టాన్ని even గమనించినా, the creeping things, ఈ భూమి మీద ప్రాకు they జంతువులైన are having life and body, no spirit. వాటికి దేహం ఉన్నాయి, జీవం ఉంది, కానీ ఆత్మ లేదు. That's why death is their ending. There is no eternal life. అందు నిమిత్తమే వాటికి మరణము తప్పే అంతం, వాటికి నిత్యత్వం అనేది లేదు. But when he created you and me, కానీ నిన్ను నన్ను ఆయన సృష్టించినప్పుడు and how he created, ఎలాగ ఆయన సృష్టించాడు, my son, my daughter should not be like these animals or like these birds. నా కుమారుడు నా కుమార్తె ఈ లోకంలో ఉన్నటువంటి జంతువుల వలె ఆకాశ పక్షులలో ఉండడానికి లేదు. Ah, how in his own image. ఆయన యొక్క సొంత ఆకారములో He has given his knowledge to us. ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు God అనుగ్రహించాడు. is all-wise God. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. See, he named all the stars we all know. మనకు తెలిసినటువంటి నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టినోడు. Crores of stars are there. కోటాను కోట్ల నక్షత్రాలు He ఉన్నాయి. is calling every star by name. ఆయన ప్రతి నక్షత్రాన్ని పేరుతో పెట్టి When పిలుస్తున్నాడు. God created Adam and Eve, కానీ దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు he created them with infinite wisdom. ఆయన ఎంతో అనంత జ్ఞానంతో వారిని సృష్టించాడు. That's why అందు నిమిత్తమై chapter 2, 18 and 19 of Genesis, ఆది కాండము 2వ అధ్యాయము uh, 18-19 వచనాలు. uh, ఆది కాండం 2వ అధ్యాయం 18-19 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. so Adam named all the creatures. ఆదాము అన్నిటికి సృష్టి మొత్తానికి పేర్లు పెట్టాడు. Yeah, stars God named, దేవుడు నక్షత్రాలకు నామకరణం చేస్తే, but whereas earth is given to man. కానీ భూమి మీద ఉన్నటువంటి సృష్టి మానవునికి అప్పగించబడింది. So what Adam did? అప్పుడు ఆదాము ఏం చేశాడు? When the lion came, సింహం వచ్చినప్పుడు, your name is lion, go away. నీ పేరు సింహం, వెళ్ళిపో. Then another tiger came. అప్పుడు టైగర్ పులి వచ్చినప్పుడు, Yeah, you are tiger. నీ పేరు పులి, వెళ్ళు. How many animals are there? ఎన్ని జంతువులు ఉన్నాయి, How many birds are there? ఎన్ని పక్షులు ఉన్నాయి. అరే నువ్వు బొచ్చే, నువ్వు గెచ్చ, నువ్వు కొర్రమేను అన్ని పెట్టాడు. నువ్వు బొచ్చా, నువ్వు కొరమేలు, నువ్వు కొచ్చా అన్ని పెట్టుబడి. వాట్ నాలెడ్జ్, ఎంత జ్ఞానం అది. ఇప్పుడు మనకి 2 పిల్లలు పుడితే చాలు పేరు పెడతానని కుదరటం లేదు. ఇప్పుడు 2 పిల్లలు పుడితే పేరు పెట్టడానికి ఘనా కష్టమైపోతా. ఎందుకు? వాయ్ పేరు దొరక్క. పేరు దొరక్క. పెద్దోడు పెద్ద సుబ్బారావు, చిన్నోడు చిన్న సుబ్బారావు, ఒకటే పేరు. పెద్దోడు పెద్ద సుబ్బారావు, చిన్నోడు చిన్న సుబ్బారావు. So there is no other name. వేరే పేరు లేదు. Adam was not like that. కానీ ఆదాము అలా చేయలేదు. Whoever is coming before him, ఏ జంతువు వచ్చినా, ఏ సృష్టి ఆయన ముందు వచ్చినా, infinite wisdom, ఆయన అనంత జ్ఞానముతో God has given his own image to you and to me. దేవుడు ఆయన సొంత ఆకారాన్ని నీ కొరకే నా కొరకే అనుగ్రహించాడు. So his love is incomparable. కాబట్టి ఆయన ప్రేమ పోల్చదగనది. It is an unparalleled love. ఆయన ప్రేమ It అసమానమైనది. is a unique love. ఆయన ప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. First step is before the foundation of the world he loved us. మొట్టమొదటిగా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. When nothing is there in his mind, you and I were there in his mind. ఆయన మనసులో ఏమీ లేనప్పుడు నువ్వు నేను ఆయన మనసులో ఉన్నావు. Oh, what a wonderful thing. ఎంత అద్భుతమైన విషయం ఇది. Secondly, at the time of creation he has taken personal interest. There is love. రెండోదిగా ఆయన సృష్టి సమయంలో ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు, అందులో ప్రేమ ఉంది. Thirdly, మూడోదిగా in giving his own image to us, there is love. ఆయన సొంత ఆకారాన్ని మనకిచ్చుటలో ప్రేమ ఉన్నది. My son must be above everything. నా కుమారుడు అన్నిటికంటే పైన ఉండాలి. He must be unique, అసమానమైన వానిగా ఉండాలి. Nothing can be compared to him. వేరే వాటితో పోల్చదగనిదిగా ఉండాలి. His own image. ఆయన సొంత ఆకారములో God loved us and he gave his own image. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన సొంత ఆకారాన్ని మనకిచ్చాడు. And I want to ask you a question. ఇప్పుడు నేను ఒక ప్రశ్నను అడగొడతా. I will not ask you the answer. నేను సమాధానం ఏమేమి అడగను. You answer to yourself.
నీకై నువ్వు సమాధానం చెప్పుకో. God loved you and gave his own image and likeness to you. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆయన సొంత ఆకారాన్ని నీకు ఇచ్చాడు. Today, ఈ దినం man is telling that I am loving God. మనిషి అంటా ఉన్నాడు, నేను దేవుని ప్రేమిస్తా ఉన్నాను. But what image man is giving? కానీ మనిషి దేవునికి ఏ ఆకారాన్ని ఇస్తా ఉన్నాడు? Some animal image. జంతువు ఆకారాన్ని దేవుడు మానవునికి ఇస్తా Some people they will worship elephant, some people tiger, even some people snake also. కొంతమంది మనుషులు ఏనుగుని, కొంతమంది మనుషులు పావుని, కొంతమంది మనుషులు ఆయా రకాల జంతువులని పెట్టుకుని దేవునిగా పూజిస్తా ఉన్నారు. Some birds also they worship. కొంతమంది పక్షులను కూడా ఆరాధిస్తా What ఉన్నారు. they are telling? ఏమంటా ఉన్నారు? We love God, they are telling, but they are giving the image of animals. దేవుణ్ణి మేము ప్రేమిస్తామని అంటున్నారు కానీ వారు జంతువుల యొక్క ఆకారాన్ని దేవునికి ఇస్తా But ఉన్నారు. what God is doing? కానీ దేవుడు ఏం చేస్తూ I వచ్చాడు? love my son and he is giving his own image. God's image is, whose love is great. నా కుమారుని నేను ప్రేమిస్తా ఉన్నాను, నా యొక్క సొంత ఆకారం నేను ఇచ్చాను. ఎవరి ప్రేమ గొప్పది? God's love is unique. దేవుని యొక్క ప్రేమ సమానమైనది. Our love is not so great. మన యొక్క ప్రేమ అంత గొప్పది కాదు. That is the third step. అది మూడవ మెట్టు. Fourthly, నాలుగవదిగా, after God created Adam and Eve and kept in the Garden of Eden, ఆదామును అవ్వను దేవుడు సృష్టించి ఆ ఏదైనా వనములో ఉంచిన తర్వాత, I need not tell the whole story. You know it. Many times you have heard it also. They committed sin. వారు ఏ విధంగా పాపం చేశారో ఈ చరిత్ర అంతా, కథ అంతా మీకు తెలుసు, అవి నేను చెప్పను. So they trespassed. They disobeyed the word of God. దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరారు. And as a result of that, they brought death into this world. ఆ కారణాన వారి జీవితంలోనికి మరణం సంప్రాప్తించింది. What is death? మరణం అంటే ఏంది? Eternal separation from your creator. నీ యొక్క సృష్టికర్త నుంచి ఎడబాటు. And see, sin separates man from God. పాపము మానవుని దేవుని నుంచి వేరు చేస్తుంది. But the moment when God came to know it. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ సంగతిని తెలుసుకుంటూ వచ్చాడు, Oh Adam, have you eaten the forbidden fruit? ఆదమా, చేయొద్దన్న తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? Yes, I ate. అవును, నేను తిన్నాను. Immediately what the Lord did? అప్పుడు ప్రభు ఏమన్నాడు? He's a God of love. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. Immediately he provided the remedy. వెంటనే ఆయన ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. Yes, I will come in the form of man. నేను ఆదాము యొక్క ఆకారములో నేను వచ్చేస్తాను. I will come in the form of a man as the seed of the woman. Three సంతానం మనుష్య రూపంలో వస్తా. మనుష్య రూపంలో వస్తా. The first prophecy about Lord Jesus Christ. ప్రభువైన క్రీస్తు వారి గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం, that is Genesis 3:15. 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. Yeah, as the seed of the woman. అక్కడ రాయబడి ఉంది స్త్రీ సంతానం. స్త్రీ సంతానము. I will come as the seed of the woman. నేను స్త్రీ సంతానముగా వచ్చేది. Without the interference of man, I will come to this earth. నేను స్త్రీ సంతానముగా వస్తాను, పురుషుని ప్రమేయం లేకుండా. Yes, I will be the seed of the woman. నేను స్త్రీ సంతానముగా వస్తాను. And I will save you. నేను తర్వాత రక్షిస్తాను. I will save you from death. నేను మరణము నుంచి రక్షిస్తాను. Because I will die. నేను నీ కొరకే మరణిస్తాను. That is love. అదే ప్రేమ. The moment when man committed sin, immediately he provided the remedy without any other thought. ఎప్పుడైతే మానవుడు పాపములో పడిపోయాడు, వెంటనే వేరే ఆలోచన లేకుండా ఆ సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఒక పరిష్కార మార్గాన్ని ఆయన కనిపెట్టాడు. He can kill Adam and he can create another Adam. ఆయన ఆదామును చంపేసి మరొక ఆదామును He can destroy all the creation and again he can create. ఆయన సృష్టి అంతటిని నాశనం చేసి మరొక కొత్త సృష్టించవచ్చు. In that there won't be any love. ఆ రీతిగా చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదు. What he has done? ఆయన ఏం చేశాడు? Yes, I will come as the seed of the woman. నేను స్త్రీ సంతానముగా వచ్చేదను. I will save you. నేను మిమ్మల్ని రక్షిస్తాను. Yeah, you disobeyed, no doubt about it. మీరు అవిధేయత చూపించారు, అందులో సందేహం లేదు. And you brought death. మీరు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. I will remove death. నేను మరణాన్ని తీసివేస్తాను. How? ఎలాగూ? I will come to this world as the seed of the woman and I will die for you. ఈ లోకానికి స్త్రీ సంతానముగా వచ్చి నీ కొరకై శిలువలో మరణించెదను. Through my death I will swallow the death. నా మరణం ద్వారా నీ మరణాన్ని నేను మృంగివేసేదను. Yes, you can be saved.
నీవు రక్షించబడతావు. And you can be with me forever and ever. నాతో యుగ యుగాలు పరలోకమందుంటావు. Oh, what a wonderful love it is. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఇది. Brothers and sisters, ప్రియ సోదర సోదరి, the fourth step of his love is, నాలుగవ మెట్టులో నాలుగవ మెట్టు ప్రేమ ఏంటంటే, yes, that is Genesis 3:15. అది ఆది కాండము 3:15. Fifthly and finally, ఐదవదిగా and also finally, చివరిదిగా, yes, in the fullness of time, what he said, he proved it. కాలము సంపూర్ణమైనప్పుడు, In Galatians chapter 4, verse 4 and 5, గలతీయులకు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయము verse 4 and 5. 4-5 వచనాలు. Galatians, anybody? చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు God sent his son. So what does it mean? దాని అర్థం ఏంటి? He came. ఆయన వచ్చాడు. We all know he died on the cross. మనకందరికీ తెలుసు ఆయన శిలువ మీద మరణించాడు. He loved us. మనల్ని ప్రేమించాడు. He loved us. మనల్ని ప్రేమించాడు. Yeah, in spite of our failures. మన యొక్క ఎన్నో తప్పిదాలలో కూడా Yet his love is unceasing love. ఆయన ప్రేమ ఎడతెగని ప్రేమ. His love is unfailing love. ఆయన ప్రేమ తప్పిపోని ప్రేమ. His love is unconditional love. ఆయన ప్రేమ ఏ నియమాన్ని కోరని ప్రేమ. Oh, it is unparalleled love. ఆయన ప్రేమ అసమానమైన And ప్రేమ. it is a unique love. ఆయన ప్రేమ ప్రత్యేకమైన ప్రేమ. In one word, it is agape love. ఈ ఒక్క పదంలో చెప్పాలంటే అది అగాపే ప్రేమ. He loved me. నన్ను ప్రేమించాడు. He loosed me. ఆయన నా కట్లు విప్పాడు. Because sin will bind you as per Proverbs 5:22. సామెతలు 5:22 ప్రకారము పాపము కట్ల చేత మనం బంధించబడ్డాం. Yeah, when you are committing sin, you cannot enjoy freedom. మనం ఎప్పుడైతే పాపం చేశామో మనము స్వాతంత్ర్యాన్ని మనం సంతోషించలేము. And he loosed me. మనలను విప్పాడు. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం ఇది. Now we are free. ఇప్పుడు మనం స్వాతంత్రం కలిగి ఉన్నాం. Now we are not under the bondage of sin and Satan. సాతాను అలాగే పాపం యొక్క బంధకాలు ఇప్పుడు మనం లేవు. Not only he loved me, ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే not only he loosed me, నన్ను విడిపించడం మాత్రమే he కాక lifted me up. నన్ను పైకి లేవనెత్తాడు. Why? ఎందుకొరకు? Once upon a time, what is my name? ఒకానొకప్పుడు నా పేరేంటి? Yeah, Isaiah 1:4 says, ఐజా 1:4 you are sinful nation. పాపిష్టి జనమా. Isaiah 1:4, what is written there? యెషయా గ్రంథము 1:4 ఏం రాబడి ఉంది? Yeah, sinful nation. పాపిష్టి జనమా. Now what name he has given? ఇప్పుడు మన ప్రభు మనకిచ్చిన పేరేంటి? ఇప్పుడు పాపిష్టి జనము కాదు. ఇప్పుడు పాపిష్టి జనం కాదు. 1 Peter 2:9 పరిశుద్ధ జనము. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 పరిశుద్ధ జనం. నీ ముఖం నా ముఖం చూస్తే ఎవడైనా పరిశుద్ధుడు అంటాడా? నీ ముఖం నా ముఖం చూస్తే ఎవరైనా పరిశుద్ధుడు అంటారా? ఎవడైనా మనం చూస్తే ఏమంటాడు? ఎవరైనా మనం చూస్తే ఏమంటారు? వీడికి ముక్కు వంకర, వీడికి మూత వంకర, వీడికి కాలు వంకర, చెయ్యి వంకర, అది వంకర, ఇది వంకర, ఏ వంకర లేకపోతే వీడికి బుద్ధి వంకర అంటారు. ఈ ముక్కొంకర, ముక్కొంకర, చెయ్యి వంకర, కాలు వంకర, ఏ వంకర లేక ఇది బుద్ధి వంకర అంట. నోబడీ విల్ సే యు ఈజ్ ఎ పరిశుద్ధ జనం. ఎవరు చెప్పలేరు ఈ పరిశుద్ధ జనం అని. వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. దాని ప్రభు ఏమంటా ఉన్నాడు? యు ఆర్ నో మోర్ పాపిష్టి జనం. నీవు ఇక పాపిష్టి జనం కాదు. అండ్ యు ఆర్ పరిశుద్ధ జనం. నీవు పరిశుద్ధ జనం. ఓ యు ఆర్ చోజన్ జనరేషన్. నువ్వు ఏర్పరచబడిన వంశము. అండ్ యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులని యాజక సమూహం. ఓ యాస్ కింగ్ యు ఆర్ హ్యావింగ్ థ్రోన్ అండ్ క్రౌన్. నువ్వు రాజుగా నువ్వు ఒక కిరీటం ధరించబడిన వాడు. అండ్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ ఎ థ్రోన్ ఆల్సో. నీవు సింహాసనమును కూడా ఆసీనుడైన వాడు. అండ్ సెకండ్లీ యు ఆర్ ఎ ప్రీస్ట్. నీవు యాజకుడు. దట్ ఈస్ యు ఆర్ హ్యావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. నీవు దేవునితో ప్రత్యక్షమైనటువంటి సంబంధం కలిగి ఉన్నావు. న్యూ నేమ్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు నూతనమైన పేరు నీకు అనుగ్రహించాడు. రాజువి అంటే నీకు సింహాసనం ఉంది, కిరీటం ఉంది. నువ్వు రాజు అంటే నీకు సింహాసనం ఉంది మరియు కిరీటం ఉంది. యాజకుడు అంటే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. యాజకుడు అంటే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన విషయం ఇది. చోజన్ జనరేషన్. నీవు ఏర్పరచబడిన వంశము. రాయల్ ప్రీస్ట్. రాజులని యాజక సమూహము. ఆల్సో యు ఆర్ ఎ హోలీ నేషన్. నీవు పరిశుద్ధ జనాంగము. అండ్ ఫోర్త్లీ, నాలుగోదిగా, పెక్యులియర్ పీపుల్ యాజ్ పర్ 1 Peter 2:9 రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం మీరు ప్రత్యేకమైన వారు. ఒరిజినల్లీ ద మీనింగ్ ఈస్ డిఫరెంట్. నిజంగా చెప్పాలంటే దాని యొక్క అర్థం వేరుగా ఉంది. ఒరిజినల్ గ్రీక్ వర్డ్ ఈస్ డిఫరెంట్. నిజమైన గ్రీక్ వర్డ్ వేరుగా ఉంది. అండ్ దట్స్ వై ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్
two different translations are there. తెలుగు తర్జుమాలో ఇంగ్లీష్ తర్జుమాలో రెండు కొన్ని చోట్ల వేరువేరుగా ఉంటాయి. So because the original word is different. ఆది భాషలో రాసిన పదానికి అర్థం ఏంటి తెలుసా? ఆది భాష రాసిన పదానికి అర్థమైంది What తెలుసా? is the meaning of that peculiar people? పెక్యులియర్ పీపుల్ అనే దానికి అర్థమైంది తెలుసా? There are two meanings are there. రెండు అర్థాలు ఉన్నాయి. Number one, ఒకటి rare beauty. అరుదైనటువంటి అందం. నువ్వు చాలా వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్, అరుదైనటువంటి నువ్వు చాలా అరుదైన అందగాడివి, నిన్ను చూసి అరుదైన అందగత్తెవే అంటున్నాడు. Isn't it? చాలా అరుదైన అందగాడివి, అరుదైన అందగత్తెవని ప్రభు అంటావన్నాడు నిన్ను చూచి. మనలో మాట, మనలో మాట. పుట్టిన సంవత్సరాలైంది ఎవడైనా నిన్ను చూసి రేర్ బ్యూటీ అన్నారా? పుట్టిన సంవత్సరాలైంది ఎవరు నిన్ను చూసి రేర్ బ్యూటీ అని అన్నారా? బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని, సహోదరులు గాని సహోదరులు గాని. నీ అంత అందం ఎవరికి లేదని ఎవరినన్నా అన్నారా? అబ్బా మీ అంత అందం ఎవరికి లేదని ఎవరినన్నా అన్నారా? మాట్లాడరా, సిగ్గేస్తుందా? ఇప్పటికి ఒక్కడు అనలేదు. ఇప్పటికి ఒక్కళ్ళు కూడా అనలేదు. మీ సంగతి నాకు తెలియదు, నన్ను ఎవడు అనలేదు. మీ సంగతి నాకు నన్ను అయితే ఎవరు అనలేదు. అద్భుతమైన సంగతి ఏంటంటే మా ఆవిడ కూడా అనలేదు. అద్భుతమైన సంగతి అంటే అన్న వాళ్ళ మిసెస్ కూడా అనలేదు. ఎందుకు నేను కూడా మా ఆవిడని ఎప్పుడు అనలా. ఎందుకంటే సహోదరుడు కూడా వాళ్ళ మిసెస్ ఎప్పుడు we are not rare beauties. మనము అరుదైన అందగాళం కాదు. But what God is telling, ప్రభు ఏమంటా ఉన్నాడు? you are a rare beauty. అరుదైన అందగాడివి. ఇలాంటి అందగాడి లోకంలో లేడు. నీలాంటి అందగాడి లోకంలో లేడు. అందుకని నిన్ను కొనుక్కోవడానికి నా ప్రాణాన్ని ఇచ్చాను. అందు నిమిత్తమై నిన్ను సంపాదించుకోవడానికి నా ప్రాణం ఇచ్చాను. That is the love. అదే ప్రేమ అంటే. Nobody is calling you rare beauty. ఎవరు? God is calling you rare beauty. ఈ లోకంలో ఎవరు నిన్ను అరుదైన అందగాని వల్ల నిన్ను పిలవడం లేదు, కానీ దేవుడు నిన్ను అరుదైన అందగానిగా పిలుస్తాడు. And he has purchased you not with silver and gold, by his precious blood. Blood means life. ఆయన బంగారము చేత వెండి చేత నిన్ను సంపాదించుకోలేదు, కానీ ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము చేత ఆయన నిన్ను You సంపాదించుకున్నాడు. are a rare beauty. నీవు అరుదైన అందగతి. That's what Jesus is telling. అదే ప్రభు వారు అంటా ఉన్నాడు. Oh, that's why to purchase you, I gave my everything. అందు నిమిత్తమై నిన్ను నేను కొనుక్కోవడానికి నా సమస్తము నేను అప్పగించుకున్నాను. And another meaning is, ఇంకొక అర్థం ఏంటంటే you are a priceless possession. నీవు వెలకట్టలేని వ్యక్తివి. I cannot put any price tag on you. నీ కొరకై ఈ ఇంత వెల చెల్లించబడిన నేను పెట్టలేని నీ కొరకై. Because you are priceless. ఎందుకనకే వెల చెల్లించలేని మూల్యమైన వాడివి, మూల్యం అక్కడ పెట్టలేను. అమూల్యం అంటే మూల్యమని నేను నిర్ణయించలేను. Yes. That's why I gave my life. అందు నిమిత్తమైన నా ప్రాణాన్ని కొరకై అప్పగించాను. So he loved us. మనల్ని ప్రేమించాడు. He loosed us. మనల్ని విడిపించాడు. He lifted us up. మనల్ని పైకి లేపాడు. He loved us. మనల్ని ప్రేమించాడు. This is what Paul is writing. ఇదే పౌలు రాస్తూ వచ్చాడు. Son of God. దేవుని కుమారుడు Loved me. నన్ను ప్రేమించాడు. Gave himself for me. నా కొరకై తన్ను తాను అప్పగించుకున్నాడు. What a great love. అంత గొప్ప ప్రేమ ఇది. This morning hour. ఈ యొక్క ఉదయకాల సమయంలో You have tasted that love. అట్టి ప్రేమను గనుక నువ్వు రుచి చూచి How ఉన్నట్లయితే can you be silent? ఎలాగ నువ్వు మౌనంగా ఉండగలవు? You can worship the Lord. నీవు ప్రభుని ఆరాధన చేయాలి. Lord, who am I? ప్రభువా నేను ఎవరిని? I am nothing. నేను ఏ పాటిదానను? What a love with which you loved me. ఎంత ప్రేమను నా కొరకే నీవు చూపించావు. So brothers and sisters, ప్రియ సోదర సోదరి, in return what God is expecting? మన ప్రతిగా దేవుడు మన నుంచి ఏమై ఆశిస్తా ఉన్నాడు? What can we give unto him? మనము ఆయనకి ఏమి ఇవ్వగలం? So we cannot give anything. మనం ఏమి ఇవ్వలేము ఆయనకి. So God also knows that. దేవుడు కూడా ఆ సంగతి తెలుసు. That's why what he is expecting. అందు నిమిత్తమే ఆయన మన నుంచి ఏం ఆశిస్తాడు? From the bottom of your heart, Lord, thank you. మన హృదయంతరంగముల నుంచి ప్రభువా కృతజ్ఞతలు. What can I give unto you, Lord? నేను నీకు ఏమి ఇవ్వగలనయ్యా? You have given me such a wonderful, position. నా కొరకై ఎంతో ఆ పరల సంబంధించిన స్వాస్థ్యం ఇచ్చిన లేవనెత్తావు. Oh, పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టావు. పరలోక స్థలంలో కూర్చుండబెట్టావు. What can I give unto you? నేను నీకు ఏమి అర్పించగలను? What is there with me? నా దగ్గర ఏముందయ్యా? Lord, thank you. ప్రభువా నీకు వందనాలు. From the bottom of your heart. మన హృదయ అంతరంగముల నుంచి. That is our worship. అదే మన ఆరాధనే ఉండాలి. So knowing and understanding the love of God, at least to some extent, let us worship the Lord. మనమే ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకున్న వారమే, తెలిసిన వారమే మనము ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించుదుము గాక. దయచేసి